ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల వైపు చూస్తోంది. కూటమి పార్టీ నేతలు మహారాష్ట్రంలో బీజేపీ, శివసేన కూటమికి మద్దతుగా ప్రచారంలో దిగుతూ ఉన్నారు. ఇందులో భాగంగా జనసేనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తనను తాను సనాతనవాదిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా అవే అంశాలు వల్లేస్తున్నారు. బీజేపీ జాతీయ ఎజెండా అంశాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎజెండా ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడర్గా మారారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడనేది బీజేపీ నిర్ణయిస్తోందట. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం వంటి అంశాలని బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చూసిన క్రేజ్ నేను అదిరిపోయా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా సాల్యూట్. మహారాష్ట్రలో ఆయన ఫాలోయింగ్ చూసి నాకు మైండ్ దొబ్బింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమితాబ్ బచ్చన్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసింది.